అయితే సార్ ఇదే వేగంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు మొత్తం మునిగిపోడు మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు అధ్యక్ష దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోవద్దు పోతే అబ్జెక్షన్ దాని మీద ఎవరో పోతారు మళ్ళీ వీళ్ళే పంపిస్తారు పోయి కోర్టులో వేస్తారు మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీలు లేకుండా పెట్టినరు ఇక్కడి నుంచి గాలి పంపు చేస్తూ ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్ నుంచి గాలి పంపు చేస్తూ ఉంటారు ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష నీళ్ళు ఇచ్చే విధానమేనా ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ ఎన్నేందా కంప్లీట్ కావాలా ఇది ఎవల పాపం ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష కాబట్టి దాని లాగేద్దాం కొత్త పద్ధతి పెడదాం లాగలేమిగా లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి మళ్ళా డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష మిషన్ యొక్క చరిత్ర ఏంటంటే అవి దానిలోనే డెడ్ చేస్తారు అధ్యక్ష టన్నల్ ఎందుకు ఉండాలి అధ్యక్ష అతను మధ్య మధ్యలో ఫెయిల్ అవుతుంటుంది అధ్యక్ష మిషన్ పాతపడిపోతుంది కాబట్టి ఆ టన్నల్లోకి పోయి చేయాలి అమెరికాలో ఉన్న కంపెనీ మెకానిక్లకు మాత్రమే సాధ్యమవుతుంది ఇండియా లెవెల్ దొరకరు అధ్యక్ష అవి అంత జటిలంగా అది ఇరుకపోయినటువంటి సమస్య కాబట్టి దిక్కు లేకుండా గత్యంతరం లేకుండా ఇలా గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ఆ మిషన్తోనే మనం ఆ టన్నల్ కొనసాగించాలి దాన్ని బట్టి అడిగినాం అధ్యక్ష ఇంజనీర్లు అడిగినాం ఏమండి మేము తొందరగా అయితే అనుకో మరి ఇప్పుడు ఏంది గతి అంటే అందరు తెలిసిన చరిత్ర సార్ దీనిలో హైడ్ చేయడానికి కూడా లేదు 69లో తెలంగాణ ఉద్యమం జరిగితే అప్పుడు ప్రాజెక్ట్ ఇస్తామని ఇచ్చినారు దాని పేరు ఎస్ఎల్బీసీ అది నవ్వాన్నా ఏడువాన్నా అర్థం కాదు ఎన్నేళ్ళైంది అది నేను వచ్చిన తర్వాత కూడా మనం చేద్దామంటే ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం 42 కిలోమీటర్లు అభయారణ్యం నుంచి పెట్టినారు అంటే వెనుకకు పోదు ముందరికి రాదు అందులో ఒక మిషన్ సొరగొట్టిండ్రు ఆ మిషన్ తీయరాదిగా అది తవ్వుకుంటూ బయటికి వెళ్ళాలి తప్ప దాన్ని వెనుక తీసుకోలేము అంటే ఎంత ఘోరమైనటువంటి కుట్ర దీన్ని ఒప్పుకున్న